బీసీ సంక్షేమానికి బీసీల కోసం ప్రతి ఏడాది 20,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 1,00,000 కోట్లు కేటాయింపని చెప్పిండు. అంటే బీసీల కోసం ఏమన్నాడు సార్? ఈ చూడ్రి ఆధారం చూడ్రి. ప్రతి ఏడాది 20,000 కోట్ల రూపాయలు బీసీల కోసం ఖర్చు పెడతాం. బీసీల కోసం ఖర్చు పెట్టి ఆ నిధులను ఖర్చు చేస్తామని చెప్పారు. ఇగో ఇది చూడాలి ప్రజలారా. ఈ రేవంత్ రెడ్డి దొంగ రేవంత్ రెడ్డి చేసినటువంటి కథ ఇగో ఇక్కడ చూడ్రి. నేను ఆధారమే చూపిస్తా ఉన్నా. ఏమన్నారు? బీసీ సంక్షేమానికి ఏడాదికి 20,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఖర్చు కేటాయిస్తామని చెప్పారు. ఇప్పటికి 2 ఏళ్ళు అయిపోయినాయి, 3వ ఏడాది నడుస్తుందిగా. ఎంత ఖర్చు పెట్టిర్రా నాయన అని నేను మొన్న లెక్క అడిగితే ఇక చూడ్రి. ఇగో ఇదేంది? ఇదేం పేపర్ చూడండి బాయ్ సాబ్. శాసన పరిషత్తులో తీన్మార్ మల్లన్న ప్రశ్న అడిగిండు. ఏమని? గౌరవనీయులైన రవాణా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి గారు దయచేసి క్రింది సమాచారం తెలియజేస్తారా? ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వెనుకబడిన తరగతులకు కేటాయించిన 11,500 కోట్ల బడ్జెట్కు గాను ఇప్పటి వరకు ఖర్చు చేసిన నిధుల పరిమాణం ఎంత? వివిధ పనుల కోసం ఖర్చు చేసిన నిధుల వివరాలు ఏమిటి అని అడిగితే 11,500 కోట్లు కేటాయించి అయిపోయింది. ఏడాది బడ్జెట్ అయిపోయింది. కేటాయింపు గంత ఖర్చు పెట్టింది 2,426 కోట్లు. ఎంత? 9,000 కోట్ల రూపాయలు బీసీల సొమ్ము మింగిండు రేవంత్ రెడ్డి. ఎట్లనయ్యా అంటే ఇగో మన బిడ్డలకు బీసీ బిడ్డలకు స్కాలర్షిప్ల విషయంలో స్కాలర్షిప్లకు 1908 కోట్లు స్కాలర్షిప్లు ఇస్తామని చెప్పి 365 కోట్లు ఇచ్చిండు. మిగతాయి మింగిండు. మిగతాయి దొంగతనం చేసిండు రెడ్డి. హాస్టల్లో చదువుతున్నటువంటి మన బీసీ బిడ్డలు, మన ముదిరాజులు, మన యాదవులు, మన గొల్ల కుర్మలు, మన పద్మశాలీలు, మన పంచదాయిలు, మన కుమ్మరోళ్ళు, కమ్మరోళ్ళు, మన నాయి బ్రాహ్మణులు, మన రజకులు, మన బీసీ బిడ్డలందరికీ హాస్టళ్లలో 435 కోట్లతో బువ్వ పెడతామని చెప్పి ఈ 435 కోట్ల 120 కోట్లు దొంగతనం చేసిండు. 120 కోట్లు ఓన్లీ. ఈ కేటాయించిన దాంట్లో కూడా ఖర్చు చేయలే. మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద బీసీలకు ఈసారి 700 పెంచుతామని చెప్పి 700 లేవు, నోటిఫీస్ లేవు. ఇక మహాత్మా జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ నిర్మాణం అని చెప్పి 1871 కోట్లు. నిర్మాణం అంటే కట్టేది కదా, తాపి పని కదా. ఈడ 1300 కోట్లు ఖర్చు పెట్టి కాంట్రాక్టులు, కమిషన్లకు. ఇక స్టడీ సర్కిల్ మన పిల్లగాళ్ళు చదువుకొని పెద్దోళ్ళు అయ్యి ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలని స్టడీ సర్కిల్ పెడితే ఆ స్టడీ సర్కిల్కి 50 కోట్ల రూపాయలు కేటాయించి 4 లక్షలు ఖర్చు పెట్టిండు. 4 లక్షలు. బీసీ ప్రజలారా మీరు ఒక్కసారి ఆలోచన చేయరు. ఓటేసినప్పుడు ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి 3,000, 4,000, 5,000 ఇచ్చింది. ఆ దొంగ సొమ్ము అంతా ఇదే, మనని దోషిన సొమ్మే అదంతా. ఇగో ఇక్కడ విద్యారంగం మీద 4,345 కోట్లు బీసీల విద్యారంగం మీద ఖర్చు పెడతామని చెప్పి 2,068 కోట్లు ఖర్చు పెట్టిరు. దాదాపు 2,300 కోట్లు బీసీల విద్యారంగం సొమ్ము తిన్న దొంగ రేవంత్ రెడ్డి. జీవనోపాధి రంగం నేను లెక్కలే మాట్లాడుతున్న, వాళ్ళు ఇచ్చిన లెక్కలే. తెలంగాణలో గీత కార్మికుల కోఆపరేటివ్ ఫైనాన్స్ కోసం, గీత కార్మికుల గౌడ సోదరులారా, కాంగ్రెస్ పార్టీకి ఇలా ఓటేయాలని ఎవరన్నా మనసులో ఉంటే చూడ్రి. తెలంగాణ గీత కార్మికుల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్కు సాయం చేస్తామని 70 కోట్ల రూపాయలు కేటాయించి 70 కోట్లలో 51 కోట్లు తిన్నాడు రేవంత్ రెడ్డి. కేవలం 19 కోట్లు మాత్రం ఖర్చు పెట్టాడు. చేనేత కార్మికులకు, పద్మశాలి బిడ్డలారా, చేనేత కార్మికులారా, మీకోసం ప్రభుత్వం ఏం చెప్పింది, ఏం చేసిందో చూడ్రి. 450 కోట్లు చేనేత కార్మికులకు సహాయం చేస్తామని పెట్టి 168 కోట్లు అంటే దాదాపు 300 కోట్ల రూపాయలు పద్మశాలీల సొమ్ము, మార్కాండేయ వారసుల సొమ్ము కాంగ్రెస్ పార్టీ దొంగలు పంచక తిన్నారు. ఇడ 22 బీసీ కార్పొరేషన్లు మరియు రాజీవ్ యువ వికాసం, 22 బీసీ కార్పొరేషన్లు పెడతాం. కార్పొరేషన్లతో పాటు రాజీవ్ యువ వికాసం. రాజీవ్ వికాసం ఏంది మళ్ళా? ఇగో బీసీ ఇగో ఎన్నిక నిర్వహణ మరియు 10 లక్షల ఆర్థిక సాయం అన్నారు. ఈ 10 లక్షల్లో 10 పైసలు కూడా ఇవ్వలేదు ఇప్పటిదాకా. ఇగో బీసీ కార్పొరేషన్లు రాజీవ్ వికాసం కింద 4,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి 13 కోట్లు ఖర్చు పెట్టి చేతులు దొరుకుతున్నాడు. 4,000 కోట్లు బీసీల సొమ్ము తిన్నాడా? 4,000 కోట్లు బీసీల సొమ్ము ఓన్లీ కేవలం ఇళ్లలో తిన్నాడు. ఇందులో జీవనోపాధి బీసీలకు ఉపాధి రంగం మీద 4,622 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పినటువంటి దొంగ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 201 కోట్లు ఖర్చు పెట్టి 4,400 కోట్ల రూపాయలు ఉపాధి అంశంలో మిగిలించుకున్న దొంగ ప్రభుత్వం కాంగ్రెస్.
ఇక సామాజిక రంగం కళ్యాణలక్ష్మి బీసీ ఆడబిడ్డలు పెళ్లి చేసుకుంటే కళ్యాణలక్ష్మి పైసలు ఇస్తామని చెప్పి 2173 కోట్లు 2173 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి ఖర్చు పెట్టింది 108 కోట్లు. దాదాపు ఇందులో 2000 కోట్ల రూపాయలు మిగిలించుకున్నాడు కేసీఆర్. ఈయన తులం బంగారం లేదు, ఇది లేదు. వెనకబడిన తరగతుల కోసం కమిషన్, ఓ ప్రత్యేక కమిషన్ వేసి కమిషన్ ద్వారా మీకు న్యాయం చేస్తామని కమిషన్కి 21 కోట్లు ఖర్చు పెడతామని 3,49,00,000 ఖర్చు పెట్టిండు. ఇక మొత్తం చూసుకుంటే 2194 కోట్ల రూపాయలు సామాజిక రంగం పైన ఖర్చు పెడతామని 112 కోట్లు ఖర్చు పెట్టిండు. భవనాల నిర్మాణం కోసం భవనాలు ఏది ఆత్మగౌరవ భవనాలు కట్టాలి, పద్మశాలీల భవనం, గొల్లకుర్మల భవనం, మున్నూరు కాపుల భవనం, పంచదాయిల ఇవన్నీ కడతా అని చెప్పిండు. నాయ బ్రాహ్మణ భవనం, రజక భవనం అని చెప్పిండు. కుమ్మర భవనం కూడా 100 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పగానే సప్పట్లు కొట్టిరు. ఇచ్చింది ఎంత అంటే రూపాయి లేదు, ₹1 లేదు. ఇట్లా 100కు 100 మింగిరిడ. సిబ్బంది జీతాలకు మాత్రం మొత్తం 11,405 కోట్ల రూపాయలు కేటాయించి 2,426 కోట్లు ఖర్చు పెట్టారు. అందులో 1,300 కోట్లు కాంట్రాక్టర్లు మింగేతందుకే. మరి ఈ సొమ్ము తిన్నటువంటి దొంగ, ఈ సొమ్ము బీసీల రక్తం దాగిన దొంగ కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం అంటే మళ్ళా అవునా మంచిగా మీరు మళ్ళా తినుర్రని ఓటేసినట్టే అవుతుంది.